గత కొద్ది రోజుల నుంచి సినిమా ఇండస్ట్రీలోని జంటలు ఊహించని విధంగా విడాకులు తీసుకుని విడిపోతూ ఉన్నారు. కొందరు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా ఏవో కారణాల వల్ల తమ బంధానికి ముగింపు చెబుతూ ఉన్నారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నారు. అసలు కారణం ఏంటో తెలియక అయోమయంలో పడిపోతున్నారు. తాజాగా సినిమా ఇండస్ట్రీలో మరో జంట విడాకులు తీసుకుంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్, సైరా భాను విడిపోయినట్లుగా వారి లాయర్ వందనా షా అధికారికంగా ప్రకటించారు. ప్రెజెంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కొందరు అబద్ధమని అంటూ ఉంటే మరికొందరు షాక్ అవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏఆర్ రెహమాన్ ట్విట్టర్ ద్వారా విడాకులపై స్పందిస్తూ ఓ ఎమోషనల్ ట్వీట్ పెట్టారు. మా వైవాహిక బంధం త్వరలోనే 30 ఏళ్లకు చేరుతుందని సంతోషించాం. అయితే అనుకోని విధంగా ముగింపు పలకాల్సి వచ్చింది. పగిలిన హృదయాలు దేవుడిని సైతం ప్రభావితం చేస్తాయి. కానీ పగిలిన ముక్కలు మళ్లీ యథావిధిగా అతుక్కోలేవు. అయినప్పటికీ మా దారుల్లో అర్థాన్ని వెతుక్కుంటాం. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో స్నేహితులు మా వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకుంటారని భావిస్తున్నామని రాసుకొచ్చారు. ప్రెజెంట్ ఈ పోస్ట్ వైరల్ అవుతూ ఉండగా నెటిజన్లు ఆయనకు సపోర్ట్ గా నిలుస్తూ ఉన్నారు. కాగా రెహమాన్, సైరా భాను 1995లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఖతీజా, రహీం, అమీన్ ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ జంటకు వివాహం జరిగి 29 ఏళ్లు పూర్తి కావస్తోంది. ఈ క్రమంలో విడిపోవడంతో అంతా అయోమయంలో పడిపోయారు. ప్రెజెంట్ ఆయన రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న RC16 సినిమాకు సంగీతం అందిస్తూ ఉన్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలైతే నెలకొన్నాయి.